విజయవాడలో 40 గుళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 18 వరకు పోలేస్తే నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? ఆంజనేయ రెడ్డి గారిని చెప్పమనండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్ల ఉన్నటువంటి గౌరవం, దేవుడి పట్ల ఉన్నటువంటి భయభక్తులు, లేకపోతే ఈ హిందూ సమాజాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి సార్. అంతేగాని ఏదో మసీదులో జరిగితే ఊరుకుంటారా, లేకపోతే చర్చిలో జరిగితే ఊరుకుంటారా? సార్, దొంగతనం అనేది మసీదులో జరిగినా, చర్చిలో జరిగినా, మీ ఇంట్లో జరిగినా, మా ఇంట్లో జరిగినా, ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగిన దొంగతనమే. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం రకరకాలుగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు కాదు చిన్నప్పటి గారు ఇక్కడ వచ్చేది ఏంటంటే, కాదు మరి ఇలా దొంగతనం జరిగింది సరే, కొంత రికవరీ చేసి ఇచ్చారు. అప్పుడు మరి కొంత వాళ్ళు మొత్తం కుమ్మక్కయ్యారని చెప్తున్నారు. లోక్ అదాలత్లో ఇప్పుడు కేసు తీరికాల్సే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్. కేసు పెట్టింది, కేసు పెట్టి సీసీ కెమెరాలో పట్టుకుంది ఆనాటి ప్రభుత్వమే. ఆనాటి చైర్మన్ గారి దగ్గర పోలీస్ డిపార్ట్మెంటే దాన్ని కేసు పెట్టారు, ఛార్జ్ షీట్ వేశారు. దానికి సంబంధించి మొత్తం అయిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు చట్ట ప్రకారం ఉన్నటువంటి అవకాశాలని అందరూ వాడుకుంటారు సార్. అందులో భాగంగానే వాళ్ళు మన ఆ కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఆ కోర్టులో జడ్జి గారేగా తీర్పిచ్చింది, ఆ కేసు కొట్టేసింది జడ్జి గారే కదా సార్. ఇప్పుడు మరి అందుకనే కదా హైకోర్టు అంత సీరియస్ అయింది. కాదు, హైకోర్టు అంత సీరియస్ అందుకనే అయింది కదా. ఎందుకు ఇంత గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చారు? ఇంత గుట్టు చప్పుడు కానీ కానిచ్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కదా హైకోర్టు పబ్లిక్. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు అవన్నీ పబ్లిక్ చేసింది ఎవరు? ఆనాటి ప్రభుత్వమే కదా. ఎలా దొంగతనం చేస్తా ఉంది ఆనాటి ప్రభుత్వమే కదా సార్ చేసింది. గుట్టు రట్టే ఏముంది అందులో గుట్టుగా చేసింది ఏమీ లేదు. ప్రతిదీ బహిరంగంగానే చేసి మొత్తం ఈ రోజు ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క హిందూ మనోభావాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం ఒక్కటే విరుకున్నది. ఇదివరకు ఒక స్తంభం ఎలా ఉంటే అదిగో సిలువ వేసారు పైన వెంకటేశ్వర స్వామి మీద. చిన్నప్పటి గారు ఇది పార్టీలకు ఆపాదించదండి. అది మీడియా వాళ్ళకి అది పార్టీలు ఆపాదించమని చెప్పట్లా. అక్కడ జరిగింది టీటీడీలో, అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంచండి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు జరిగిన మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జరిగినా, అది ఇప్పుడు జరిగిన ఈ ప్రభుత్వాలు అంటారు కదా, ఎవరి అధికారులు వాళ్ళు అంటారు కామనే కదా సార్. ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటానికి అన్ని రకాలుగా ప్రయోగం చేశారు. అన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి, హిందువుల్ని దూరం చేయాలి అన్నదే వీరి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తారు, వీరందరికీ బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా మాత్రమే పరిపాలన చేస్తుంది. అది వెంకటేశ్వర స్వామి దేవాలయమైనా, యేసు ప్రభు దేవాలయమైనా, లేకపోతే మసీద్ అయినా సరే అని గుర్తు పెట్టుకోవాలి బీజేపీ వారు కానీ కూటమి ప్రజలని, కూటమి ప్రభుత్వం. ఒక్క నిమిషం.